మహాసభకి అధ్యక్షవర్గం, గౌరవనీయమైనటువంటి అధ్యక్షవర్గం, రామచంద్రయ్య గారు, ఇతర అధ్యక్షవర్గ సభ్యులు, ఈ రాష్ట్రంలో ప్రముఖ రైతు నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇప్పటికీ విరామం అనేటువంటి తెలియకుండా రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు వడ్డే శోభనాథేశ్వరరావు గారు, అలాగే ఇతర రైతు ఉద్యమ నాయకులు సింహాద్రి ఝాన్సీ గారు, సూర్యనారాయణ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ఈ రాష్ట్రంలో టీవీ ఆన్ చేస్తే రోజు కనపడుతున్నటువంటి మన లాయర్స్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, నా సహచర మిత్రుడు చుండూరు రంగారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులు, అలాగే ఈ జిల్లాకి ఇన్ఛార్జి ప్రముఖ మహిళా నాయకురాలు సోదరి వాణిజ, రామారావు గారు, మధు, ఇతర రైతు ప్రతినిధులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆహ్వాన సంఘం అధ్యక్షులు గవర్నీయులు డాక్టర్ గన్ని భాస్కరరావు గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నాను. సంస్థల అధినేత, మన ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి గంది భాస్కర్రావు గారు ఇప్పుడే వచ్చారు. మిత్రులారా, ఈరోజు మన మహాసభ జరుగుతున్నటువంటి సందర్భం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా భారతదేశ వ్యాపితంగా రైతు ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ప్రతిష్ట, ఉద్యమానికి వచ్చినటువంటి పూర్వరంగంలో ఇంకా దాని అవశేషాలని పూర్తి చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇవాళ మన రైతు ఉద్యమం మీద ఉంది. అందులో మన అఖిల భారత కిసాన్ సభ ఈ ఉద్యమం మొత్తంలో కూడా ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించిందని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అఖిల భారత కిసాన్ సభకి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి సంఘం ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకొక సంఘం దీనికి ముందు లేదు. రైతు సంఘానికి 1936లో ఏప్రిల్ 11వ తేదీ లక్నో నగరంలో తొలిసారి రైతు ఉద్యమ జెండాని ఎగరవేసి ఆనాడు అఖిల భారత కిసాన్ సభ అనేటువంటిది స్థాపించడం జరిగింది. అది స్థాపించినటువంటి వాళ్ళు మన తెలుగువాడు కావటం అత్యంత గర్వకారణమైనటువంటి పరిస్థితి. ఆచార్య ఎన్జి రంగా, రైతు బాంధవుడిని పేరు, రైతు బిడ్డగా ఉన్నటువంటి ఎన్జి రంగా, స్వామి సహజానంద సరస్వతి ఇద్దరు కూడా ఈ రైతు సంఘాన్ని స్థాపించి వివిధ రాష్ట్రాల్లో అక్కడక్కడ రాష్ట్ర స్థాయి సంఘాలుగా ఉన్నటువంటి వాటన్నిటినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అఖిల భారత కిసాన్ సభ అనేటువంటిది ఆనాడు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి అటు స్వాతంత్ర ఉద్యమంలోనూ, స్వాతంత్రం తర్వాత రైతుల పక్షాన విరామం మెరుగునటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన అఖిల భారత కిసాన్ సభకి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి సంఘం ఎంతోమంది ముద్దు బిడ్డల్ని రైతు ఉద్యమంలో తీసుకొచ్చింది. అటువంటి వారసత్వం కలిసినటువంటి సంఘంలో ఇలా రంగా గారితో పాటు మన తెలుగు బిడ్డ వైవి కృష్ణారావు గారు ఆ చివరి ఉన్నారు ఫోటో. అనేక సార్లు
అఖిల భారత స్థాయిలో ఈ అఖిల భారత కిసాన్ సభకి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి రెండవ వ్యక్తి మన తెలుగు బిడ్డ వైవి కృష్ణారావు గారు. వాళ్ళ బాటలో, వాళ్ళ వారసత్వంగా, వాళ్ళ అడుగుజాటల్లో నడిచేదానికి మూడోవాడిగా, తెలుగువాడిగా నేను ఈరోజు అఖిల భారత కిసాన్ సభకి అధ్యక్ష స్థానంలో ఉన్నాను. ఎవరు అధ్యక్షులుగా, ఎవరు బాధ్యతల్లో ఉన్నారనేది కాదు. ఈ వైపు చంద్రప్పన్ గారు ఉన్నారు, కేరళ. నిజంగా భారతదేశంలోనే రైతాంగానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాయి. రైతులకి 60 సంవత్సరాలు నిండినటువంటి వయోవృద్ధులైనటువంటి రైతులకి పెన్షన్ స్కీమ్ పెట్టాలి అనేటువంటిది తొలిసారి ఔరంగాబాద్లో చంద్రప్పన్ గారి నాయకత్వాన, ఆయన ఆధ్వర్యంలో రైతుకి పెన్షన్ అని చెప్పి ఆనాడు తీర్మానం చేశాడు. అది చంద్రప్పన్ గారి ఘనత. రైతుకి పెన్షన్ ఇవ్వాలంటే చాలామంది చాలా రకాలుగా వ్యంగ్యంగా, వ్యాఖ్యానంగా మాట్లాడారు. రైతుకేంటి, వీళ్ళని ఉద్యోగస్తుల, వీళ్ళకి పెన్షన్ ఏంటి అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము పోతే ఆయన అదే కామెంట్ చేశాడు. ఏంటి వెంకయ్య గారు, రైతులకు పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నారేంటి, ఇది ఎక్కడ విడ్డూరం అన్నారు. చాలామంది నవ్వారు. నవ్విన నాపుచేనే పండింది అన్నట్టుగా ఇలా 7 రాష్ట్రాల్లో ఇలా రైతుల బిడ్డలకి 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి అది వచ్చిందంటే అది మన రైతు సంఘం ఇచ్చినటువంటి నినాదం. మనం ఆనాడు చేసినటువంటి కేక, పులి కేక ఇలా దేశవ్యాపితంగా అది ప్రతిధ్వనించి ఇలా అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఇలా బీజేపీ దగ్గర నుంచి, తెలుగుదేశం దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల నినాదంగా ఈరోజు రైతుకి పెన్షన్ అనేటువంటిది ఈరోజు ముందుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులకి అలాంటి విజయాన్ని సాధించినటువంటి చరిత్ర మన అఖిల భారత స్థాయిలో మన సంఘానికి ఆ కీర్తి దక్కుద్దని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మనం ఉద్యమాలు చాలా చేశాం. తెలంగాణలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం తొలిసారి 48-50 సంవత్సరాల్లో ఆనాడు పేద ప్రజలకు భూమి పంపిణీ చేయాలని చెప్పి నినాదంతో ఆనాడు జమీందారులు, జాగీర్దారులకి వ్యతిరేకంగా, రాజరకానికి వ్యతిరేకంగా పోరాడి నిజాం నవాబుకి గోరీ కట్టి తెలంగాణలో 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకి దక్కేటట్టుగా చేయగలిగినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికే దక్కింది. దానిలో మన రైతు సంఘం అగ్రభాగాన్ని నిలబడిందని నేను ఈ సందర్భంగా మనం చేయదలుచుకున్నాను. కేరళలో తిరువాన్కూరు ప్రభువుకు వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి రైతాంగాన్ని సమీకరించడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా మన రైతు సంఘానికి ఉంది. బెంగాల్లో కరువు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు రైతులకు కూడా, కౌలు రైతులకు కూడా ఈ వ్యవసాయంలో భాగస్వామ్యం కావాలని చెప్పి వ్యవసాయ పంటలో 3వ వంతు కౌలుదారులకు దక్కాలని చెప్పి మొట్టమొదటిగా ఎలుగెత్తి చాటినటువంటి చరిత్ర కూడా బెంగాల్లో మన రైతు సంఘానికే దక్కింది. ఇలా కౌలు రైతులకి అన్ని చోట్ల కూడా చట్టాలు వస్తూ ఉన్నాయి. దీని వెనక అడుగడుగున రక్తం చిందించి పోరాటాలు చేసినటువంటి చరిత్ర అది మనది, మన రైతు సంఘాందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి రైతాంగ పోరాటాలు ఒక ఎత్తు అయితే, ఈరోజు దేశవ్యాపితంగా ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి రైతు ఉద్యమం జరగల.
నభుతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతుల్లో స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ భారతదేశంలో రైతుల ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఉధృతంగా నరహంతకుడైనటువంటి నరేంద్ర మోడీ మెడలు ఉంచే దానికోసం పోరాడినటువంటి చరిత్ర ఏదైనా ఉంది అంటే అది భారతదేశ రైతాంగ ఉద్యమానికే ఉంది. చాలామంది అనేవాళ్ళు రైతులకి ఐక్యత లేదు, రైతులకి కులాల పేరుతో మతాల పేరుతో పార్టీల పేరుతో ప్రాంతాల పేరుతో విడివిడిగా చీలికలు పేలికలై ఉన్నారు. ఈ రైతులంతా కూడా ఒక సూదులు మూట లాంటి వాళ్ళు. సూదులు మూట అంటే మీకు తెలుసు కదా, మూట కడితే సూదులు నిలబడవు, ఎటు సూది అట్టే వెళ్ళిపోద్ది. రైతులు కూడా ఆ రకంగానే ఉంటారు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానం చేశారు. దానికి భిన్నంగా భారతదేశంలో రైతులు సూదుల మూట కాదు, రైతులు బిగించిన పిడికిలని చెప్పి రుజువు చేసిన చరిత్ర భారతదేశంలో రైతాంగ ఉద్యమానికే ఉంది. రైతులకి కులం లేదు, మతం లేదు, జెండా లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. రైతులదంతా ఒకటే కులం, అది రైతు కులం అని చెప్పి రుజువు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో మన రైతు ఉద్యమానికి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 540 రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఒక బాటలో ప్రయాణం చేసి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 13 నెలల పాటు, సంవత్సరం 1 నెల విరామం వెరగకుండా ఎండనక వాననక తిండనక ఢిల్లీలో ఉండేటువంటి సరిహద్దుల్లో అక్కడే ఉండి అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే విశ్రమించి ఎంతమంది చనిపోతున్నా వెన్ను చూపునటువంటి పోరాటం భారతదేశంలో రైతాంగ పోరాటం. 740 మంది రైతు బిడ్డలు అమరవీరులయ్యారు ఆ పోరాటంలో. పోయిన రైతు బిడ్డ ఇక్కడ చనిపోతే ఢిల్లీ సరిహద్దుల్లో ఆ రైతు బిడ్డ ఆ ఊరికి ఆయన సింగిల్గా ఆయన పంపించారు, కానీ ఆయన వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా వెనుదిరిగి పోరాటాన్ని విరమించుకొని ఆ ఊళ్ళకి వెళ్ళలేదు. అది రైతు ఉద్యమం ఐక్యత, రైతులు సాధించినటువంటి విషయం. రైతులు పోరాటం ఇదేదో మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాపితంగా కూడా రైతు పోరాటం అంటే భారతదేశంలో జరిగినటువంటి రైతు పోరాటం అని చెప్పి ఎలుగెత్తి చాటేటువంటి పరిస్థితి ఇలా ప్రపంచవ్యాపితంగా ఈ ఉద్యమానికి వచ్చింది. అనేక దేశాలు భారతదేశంలో జరిగే రైతు పోరాటానికి మద్దతు సంఘీభావం తెలియజేయటమే కాకుండా దీన్ని అభినందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి భారతదేశంలో ఉండే రైతాంగ పోరాటానికి మేము మద్దతిస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము దీనికి అండగా నిలబడతామని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఐక్యరాజ్య సమితికి వచ్చింది. మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం దిగి వచ్చి నరేంద్ర మోడీజీ రైతుల మీద పెట్టినట్టు దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలు 3 ఉపసంహరించుకోండి, కొన్ని రోజులు వాయిదా వేయండి, ఇవి అమలు జరపొద్దని చెప్పి సుప్రీంకోర్టే స్వయాన చెప్పినటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చిందంటే ఈ ఉద్యమం యొక్క పురోగతి ఏమిటో, ఈ ఉద్యమం యొక్క విజయం ఏమిటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ అంటే జగమోండి అని అందరికీ పేరు. నరేంద్ర మోడీ ఏదైనా చట్టం చేస్తే దాన్ని వెనక్కి తీసుకుంటాడనేటువంటి గ్యారంటీ లేదు. నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేశాడు, 1500 నోట్లు. దేశవ్యాప్తంగా పోరాటం జరిగింది, ఇది కరెక్ట్ కాదు అని. ఏమైనా దిగొచ్చాడా? జిఎస్టీ పన్నుల విధానం మొత్తం వ్యాపార వర్గాలన్నీ రాజమండ్రిలో ఎప్పుడు రానటువంటి వాళ్ళు
షాపులు కొట్లు అన్నీ కూడా బంద్ చేసి ఈ జిఎస్టీ పన్నుల విధానం మాకు వద్దు అని చెప్పి బజార్లోకి వచ్చారు. ఒక రాజమండ్రి కాదు, దేశవ్యాప్తంగా జరిగింది. నరేంద్ర మోడీ కళ్ళు తిరుపుడు పడ్డాయా? జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ దాన్ని అది ఉపసంహరించుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ చట్టం చేస్తే దానికి వ్యతిరేకంగా మొత్తం ముస్లిం మైనారిటీస్ అంతా కూడా లక్షలాది మంది బజార్లోకి వచ్చి పోరాటాలు చేసినా నరేంద్ర మోడీకి వణుకు కూడా పుట్టలేదు. మన ట్రేడ్ యూనియన్లు, మన సోదరులు వాళ్ళ మీద పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు, మొత్తం సాధించుకున్నటువంటి జాతీయ సంపద జాతీయకరణ, బ్యాంకులు జాతీయం చేస్తే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేయటం కోసం ట్రేడ్ యూనియన్లకు హక్కుల్ని 44ని 4గా కుదించేస్తే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి బంధులు, హర్తాళ్ళు, ఉద్యమాలు, సమ్మెలు ఎన్నో చేశారు. ఎన్ని చేసినా అది చెవిటి వాని ముందు శంఖ ఊదినట్లయింది తప్పితే కానీ సాధించలేకపోయింది. కానీ రైతులు బిగించిన పిడికిల్లాగా ముందుకొచ్చి పోరాటాలు చేస్తే ఇక రైతులతో పెట్టుకుంటే అదేదో అంటారు, అజాత శత్రువే అలిగినాడు సాగరములన్నీ ఏకం కాకపోవునా అన్నట్టుగా అలాంటి అజాత శత్రువు భారతదేశంలో ఉండేటువంటి రైతు బిడ్డలు ఐక్యమయ్యి వీధుల్లోకి వచ్చి మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా పోరాటాలు చేసి ఢిల్లీలో జరిగేటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేసిన తర్వాత ఇక మనం ఇలాగే కొనసాగిస్తే మన పీఠానికి నీళ్లు రాబోతున్నాయని చెప్పి అనుకున్న తర్వాత ఇక మనం ఎట్లయినా దీన్ని ఉపసంహరించుకోకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి బేషరతుగా 3 నల్ల చట్టాల్ని ఉపసంహరించుకోవడంతో పాటు రైతులకి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి రైతులకి క్షమాపణ కోరినటువంటి చరిత్ర భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎదురైంది. ఇది మనం సాధించినటువంటి విజయం. ఇలాంటి విజయం మనం సాధించిన తర్వాత ఆనాడు వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా ఈరోజు అమలు జరపలా. అది రైతుకు కావాల్సినటువంటి మద్దతు ధర డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50 అనేటువంటిది ఒక వ్రాతపూర్వకమైనటువంటి డిమాండ్గా కాదు, అది పార్లమెంటు సాక్షిగా చట్టం కావాలని రైతులకి రుణమాఫీ అనేటువంటిది, రుణ విమోచన అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా కావాలని చెప్పి, అలాగే రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలని, రైతులకి ఉరితాళ్ళు పేరేటువంటి విద్యుత్ సంస్కరణల చట్టాన్ని అది వాయిదా వేసుకోవాలని చెప్పి ఇలాంటివన్నీ కూడా సాధించడం కోసం వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాడు నరేంద్ర మోడీ. అందుకని అటువంటి నరేంద్ర మోడీ నువ్వు చెప్పిన మాటలు, చేసిన భాషలు అవన్నీ కూడా ఈరోజు పక్కదోన పట్టినాయి. అందుకోసం ఈరోజు మళ్ళా మేము ఉద్యమంలోకి పోబోతా ఉన్నాం. అందుకనే ఢిల్లీలో 1,00,000 మందితో అక్కడ మైదానంలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి నిరసన తెలియజేశాం. తలకతోరా స్టేడియంలో వేలాది మంది సమీకరించబడి అక్కడ నినదించడం జరిగింది. ఇలా కేవలం మన రైతు సంఘాలే కాకుండా రైతు కూలీ ఐక్యత, రైతు కార్మిక ఐక్యత అనేది తొలిసారి సాధించినటువంటిది ఈ ఉద్యమంలోనే జరిగింది. ఇదివరకు చెప్పేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి మార్క్సిజం చదివినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు, కార్మిక వర్గ నియంతృత్వం కావాలి, కార్మిక వర్గమే విప్లవానికి నాయకత్వం వహించుద్ది, రైతులు వీళ్ళు ఊగిసలాటుంటారు, మధ్యతరగతిగా ఉంటారు, వీళ్ళు విప్లవానికి పనికిరాదని చెప్పేవాళ్ళు. ఇవాళ
అటువంటి రైతులే మేము మధ్యతరగతి కాదు, మేము కూడా ఒక వర్గానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి చరిత్ర మాకు ఉంది. ఇలా భారతదేశంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా అదానీలకి అంబానీలకి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఎలుగెత్తి జెండాని పైకి ఎగరేసినటువంటి చరిత్ర రైతు ఉద్యమానికి ఉంది. ఇది రైతు ఉద్యమ ఆదర్శం అని ఈరోజు కనపడుతూ ఉంది. అలాంటి ఈరోజు కార్మిక సంఘాలను కూడా కలుపుకొని రైతు కూలీల ఐక్యత, కార్మిక కర్షక మైత్రి ఒక త్రాటి మీదకి రావాలని చెప్పి ఎస్కేఎం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉండేటువంటి రైతు సంఘాలు, అదేవిధంగా సిటియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ యునైటెడ్ ఆర్గనైజేషన్ పేరుతో కార్మిక సంఘాలు, ఈ రెండు ఫ్రంట్లు ఏకతాటి మీదకి వచ్చి ఢిల్లీలో ఇద్దరం కలిసి ప్రయాణం చేయకపోతే ఈ దేశంలో మనకు భవిష్యత్తు లేదు. అందుకోసమే మనం ఈరోజు అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పి ఒక త్రాటి మీదకి రావటం జరిగింది. వ్యవసాయ కూలీలు కూడా మేము దీనిలో కలిసి వస్తామని అంటా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకోవటం ద్వారా నిన్న 26, 27, 28 తేదీల్లో జరిగినటువంటి మహాపడవు దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. దేశవ్యాప్తంగా మొత్తం 25 రాష్ట్రాల్లో ఈ జెండా ఎగరేయటం జరిగింది. ఒక 4 రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాల్లోనూ ఎన్నికల కారణంతో అక్కడ జరపలేకపోయారు. అంటే ఇంత విస్తృతమైనటువంటి పద్ధతుల్లో భారతదేశంలో మన ఉద్యమం ఇలా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ అతని పరిపాలనా విధానాలు చూసిన తర్వాత, ఇదివరకు అనుకున్నాం మనం ఏదో మన డిమాండ్లు సాధిస్తే చాలు, మన ఈ 3 నల్ల చట్టాలు రద్దు చేస్తే చాలు అనుకున్నాం. 3 నల్ల చట్టాలకి మనం రద్దు చేయమంటా ఉంటే ఆనాడు 7 రాష్ట్ర ప్రభుత్వాలు దానికి మనకు అండగా నిలబడ్డాయి. ఈ దుర్మార్గమైనటువంటి విద్యుత్ బిల్లుని తీసుకొస్తే 11 రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించినాయి. అందులో నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచేటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా 4 రాష్ట్రాలు ఈ విద్యుత్ సంస్కరణల బిల్లుకి వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆయనకి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ దాస్ అందరికన్నా ముందు మేము ఈ విద్యుత్ సంస్కరణల బిల్లు మేము అమలు జరపలేము, మా రాష్ట్రంలో ఇది సాధ్యం కాదని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన పక్కనుండే తెలంగాణ కేసీఆర్ అతను కూడా నేను అమలు జరపనన్నాడు. ఈ పక్కనున్న తమిళనాడు స్టాలిన్ నేను అమలు జరపనన్నాడు. మరి మన రాష్ట్రానికి ఏం పోయే కాలం వచ్చిందో కానీ ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టది ఒకదారి అన్నట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా కూడబలుక్కొని ఈ దుర్మార్గమైనటువంటి చట్టానికి అనుకూలంగా పార్లమెంట్లో, రాజ్యసభలో ఓటేసిన చరిత్ర కనపడుతూ ఉంది. ఇలా అటువంటిది ఇలా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు విద్యుత్తు మీటర్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తే అవి మామూలు స్మార్ట్ మీటర్లు కాదు, అవి రైతుల మెడలకి ఉరి తాళ్ళు అని చెప్పి దాటికి వ్యతిరేకంగా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు పెద్ద ఆయన శోభనాథేశ్వరరావు గారి నాయకత్వాన మేమందరం కూడా కటిక కరోనా టైంలో మేము ఆ రకంగా మొత్తం పర్యటన చేసి జిల్లాలు తిరిగితే ఇది ఎక్కడ కూడా మీరు ఈ అమలు జరపడానికి వీల్లేదు అడ్డుకొట్టమంటే తొలిసారి దానికి స్పందించినటువంటి జిల్లా, తొలిసారి దానికి అడ్డం తిరిగినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లాలో ఉండేటువంటి సత్యసాయి బాబు జిల్లా. ఆ మోటార్ని పగలగొట్టినటువంటి చరిత్ర అక్కడ జరిగింది. మా మిత్రుడు రంగారావు వారిని తీసుకొచ్చి ఒంగోలులో సన్మానం చేశాడు. ఇలా నిన్నగాక మొన్న కర్నూలు జిల్లాలో కూడా అదే బాటను మొదలుపెట్టారు. ఇది అనంతపూర్లో ప్రారంభమైనటువంటి నిరసన ఉద్యమం కర్నూలుకు వ్యాపించినటువంటి ఉద్యమం
ఇలా రాష్ట్ర వ్యాపితంగా 26 జిల్లాల్లో కూడా అందరి ఏకైక నినాదంగా మారాలి. అది జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఆ రకంగా విద్యుత్ మోటార్లని మనం బద్దలుగా పగలగొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితి ఒకవైపు కనపడతా ఉంది. రెండో వైపు ఈ దేశాన్ని దేశంగా మిగిల్చేటువంటి పరిస్థితి కనపడలేదు. అటు నరేంద్ర మోడీకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరు ఒక బాటలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇదివరకు చెప్పేవాళ్ళం మాకెందుకులే, ఎవడన్నా పరిపాలించుకొని మా మా డిమాండ్లు మాకు పరిష్కారం అయితే బాగుండు అనుకున్నాం. ఆ తర్వాత మేము ఒక ఇది చెప్పి, కాదు ఈ నరేంద్ర మోడీ పోవాలంటే కొంతమంది మా కిసాన్ మోర్చాలో కూడా కొంతమంది సాఫ్ట్గా ఉందాం, మరీ అంత నరేంద్ర మోడీని గద్దె దించుదామని అనొద్దులే, పనిష్ బీజేపీ, సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్, ఈ మేరకు కొంత సవరణ చేశారు. ఇలా అది కూడా పోయింది. నరేంద్ర మోడీ హటావో, దేశ్ కో బచావో, కార్పొరేట్ కో హటావో, కిసాన్ కో బచావో అనేటువంటి నినాదాలు ఈరోజు ముందుకు వచ్చినాయి. అందుకని ఇలా భారతదేశంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి చర్మఘాతం పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంకా కొనసాగితే ఇలా రైతుల బ్రతుకులు కాదు, మొత్తం యావత్ జాతి బ్రతుకులంతా కూడా అంధకార బంధనంగా మారేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలా దేశాన్ని అప్పులమయంలో కురుగుపోయేటట్టు చేశాడు నరేంద్ర మోడీ. 56 లక్షల కోట్ల రూపాయలు 14 మంది ప్రధానమంత్రులు చేస్తే ఈ దేశంలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 110 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇప్పుడు మొత్తం 166 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన ముందు అప్పు ఉంది. అప్పు చేసి పప్పుగూడుగా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇలా ఆయింది ఈంది ఇద్దరిది కూడా కలుసుకుంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి రేపో మాపో కాళ్ళు చాపినటువంటి వృద్ధుడి దగ్గర నుంచి, రేపో మాపో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటువంటి శిశువు దగ్గర నుంచి అందరికీ కూడా తలసరి 3 లక్షల రూపాయలు, జగన్మోహన్ రెడ్డి 2 లక్షల రూపాయలు అయితే నరేంద్ర మోడీ లక్ష రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయల అప్పు ఇలా భారతదేశ ప్రజానీకం ముందు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని అలాంటి ఇంకా ఈ ప్రభుత్వాలని కొనసాగిద్దామా? నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశం దేశంగా మిగులుద్దా? వల్లకాడుగా మారేటువంటి పరిస్థితి రాదా? అందుకని నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ హక్కులు లేవు, రాజ్యాంగ నిబంధనలు లేవు, అన్నీ వదిలేసినటువంటి పరిస్థితి ఇలా వల్లకాడుగా ఈ దేశాన్ని మారుస్తూ ఉంటే మరి అందరికి అన్నం పెట్టేటువంటి రైతు, అందరికీ బట్టనిచ్చేటువంటి రైతు మనం గుడ్లప్పకి చూద్దామా? మనం అలాగే ఈ పాలనని కొనసాగిద్దామా? అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట పాలనకి అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చరమగీతం పాడటం కోసం మన రైతు సంఘం, రైతు ఉద్యమం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం జరిగేటువంటి పోరాటంలో మన రైతు సంఘం ఒక బలమైనటువంటి శక్తిగా మనం దీనిలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అఖిల భారత స్థాయిలో మన ఏఐకేఎస్ 25 రాష్ట్రాల్లో శాఖలు ఉన్నాయి. దాదాపు 50 లక్షల మంది సభ్యులు దీనిలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఉన్నారు. అందుకని దాన్ని మన చంద్రప్పని కళ్ళగన్నట్టుగా ఈ దేశంలో 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకొచ్చి 1,00,000 గ్రామాలకి ఈ రైతు సంఘానికి వ్యాపింపజేయటం కోసం మన రాష్ట్రంలో కూడా దానికి సమర శంఖారావాన్ని పూరించడం కోసం మన సంఘాన్ని సిద్ధం చేయాలా, సమాయత్తం చేయాలా. దానికోసం మీరు అందరూ కూడా ప్రతినబూనాలని, దానిలో మీరు పాల్గొనాలని
ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి మనస వాచ కోరుకుంటూ ఈ మహాసభని ప్రారంభించేటువంటి అవకాశం నాకు కలిగించినందుకు మీకందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.